మనిషివా పశువా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అరే ఇప్పుడు నేను ఏమన్నాను? నా మీద కోపడుతున్నావు సీత? బాబు గారు దేవుడు లాంటి వారు, నీ మీద మోదుపడి వచ్చాడు. నువ్వు కోరితే అడ్డ రోడ్లో బంగ్లా కట్టిస్తాడు. అయ్యో నీ ఒంటి మీద నూనె పోగైనా లేదే అమ్మా. నువ్వు కోరితే బంగారు నగలు చేయిస్తాడు. ఇంకా కోరితే 10 ఎకరాల మాగాన్ని రాసిస్తాడు. ఇంకా కోరితే నీకు అమ్మా నాకెళ్ళి చూడమ్మా అమ్మా. ఇదే మాట నీ కూతురుకో నీ పెళ్ళానికో నీ చెల్లెలికో చెప్తే ఇలాగే ఊరుకుంటావా? ఏమి మాటలమ్మా రామ 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 రామ. సీత నా మాట విను. ఏంటి వినేది? రసాబసా చేసి నీ ప్రాణం మానం పోకముందే తొందరపడు సీత, తొందరపడు. తర్వాత నీ ఇష్టం. చావనైనా చస్తాను కానీ మీరు చెప్పినట్టుగా కానీ అతను చెప్పినట్టుగా వినను. చచ్చి ఏం సాధిస్తావే? ఇంత అందమైన శరీరాన్ని మట్టి పాలు చేస్తావా? నీకిది న్యాయమేనా? నీ శరీరాన్ని పువ్వుల్లో పెట్టి పూజ చేస్తాను అంటే అదే అండి పట్టు అంటే అది. నీకెన్నిసార్లు చెప్పినా వినవా? చెప్పింది వినవా? నువ్వు మనిషివా పశువా? నువ్వు 100 సార్లు చెప్పినా నీ మాట నేను వినను. ఏం చేసుకుంటావో చేసుకో. నేను రాక్షసుడినే కానీ